వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది. ఈ సమయంలో ఆ పార్టీ ప్రజా పోరాటాలు చేయాలి, ప్రజల్లోకి బలంగా రావాలి. అయితే జగన్ మాత్రం ఏపీలో ఉండేది తక్కువ, బెంగళూరులో ఉండేది ఎక్కువ అన్నట్టుంది పరిస్థితి. తాడేపల్లిలో 3 రోజుల పాటు గడుపుతోన్న ఆయన బెంగళూరులో మాత్రం ఎక్కువగా విడిది చేస్తున్నారు. అక్కడ ఆయనకు ప్యాలెస్ ఉంది. అయితే తాడేపల్లిలో కేంద్ర కార్యాలయం ఉంది. అక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితుల్లో తాడేపల్లిలో ఉండి జగన్ రాజకీయాలు చేయాలి. కానీ తరచూ ఆయన బెంగళూరు వెళుతున్నారు. అక్కడే ఉండి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. అక్కడ ఒక బ్యాక్ ఆఫీస్ ఉందని స్పష్టమవుతోంది. బెంగళూరులో ఉండి ఏపీపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించడం వెనుక ఏదో సమాచారం బయటకొచ్చింది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. జగన్ తాడేపల్లిలో ముచ్చటగా ప్యాలెస్ కట్టుకున్నారు. 2014లో వైసీపీకి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే కంటే రాజధానిలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని చూశారు. అలా తాడేపల్లిలో ఇంటిని నిర్మించుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్యాలెస్ మరింత హంగులు సమకూర్చుకుంది. ఆపై పార్టీ కేంద్ర కార్యాలయం కూడా కొనసాగుతోంది. ఇక్కడి నుంచే రాజకీయ వ్యూహాలు అమలు చేసే తీరుగా అక్కడ కార్యాలయాన్ని మార్చుకున్నారు. కానీ ఎందుకో తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి కేవలం సమీక్షలు, పార్టీ సమావేశాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అసలైన వ్యూహాలన్నీ బెంగళూరు నుంచి అమలు చేస్తున్నారు అనేది ఒక అనుమానం. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇదే అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దీనినే ప్రస్తావించారు. అయితే నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారిలో మార్పు తెచ్చి అధికారంలోకి రావాలి అనేది ప్రతిపక్ష లక్ష్యం. కానీ ఏపీలో ఇదేదీ కనిపించడం లేదు. ప్రజల్లో చీలిక తేవడం ద్వారానే వైసీపీ గతంలో లబ్ధి పొందింది. ఇప్పుడు కూడా జగన్ బెంగళూరు వేదికగా చేసుకుని అదే ప్రయత్నాల్లో ఉన్నారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. మొన్న నకిలీ మద్యం వెలుగు చూడడం వెనుక బెంగళూరు వ్యూహం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. చివరకు నిందితుడే అడ్డం తిరగడం ఈ విషయం బయటపడింది. కొద్ది రోజుల ముందు చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం బయటపడింది. తర్వాత ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ యాగి చేశారు. అక్కడకు కొద్ది రోజులకి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు తనతో ఈ నకిలీ మద్యం చేయించింది జోగి రమేష్ అని బయట పెట్టేశారు. 2014లో సైతం ఐపాక్తో పాటు వైసీపీ సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఇదే తరహా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా బెంగళూరు వేదికగా జగన్ అదే పని చేస్తున్నారన్న అనుమానం టీడీపీ నేతల్లో ఉంది.